నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ సందర్శించారు. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకస్మికంగా శనివారం సందర్శించారు. పురపాలక పాఠశాల విద్యార్థులకు భారీ బహుమతులను ప్రకటించారు. 585 మార్కులు సాధించిన విద్యార్థులకు 3 గ్రాముల బంగారు బహుమతి అందజేస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజన అమలు తీరు గురించి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని, భోజన విషయంలో ఎటువంటి లోపాలు ఉండకూడదని సూచించారు. త్వరలో జరగనున్న 10వ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి విద్యాబోధన తీరుపై ఆరా తీశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రారావు, జిల్లెళ్ల శ్రీరాములు పలువురు పాల్గొన్నారు. నాట్ కాన్వెంట్ స్కూల్స్, నాట్ కార్పొరేట్ స్కూల్స్, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్. నంద్యాల మున్సిపాలిటీ ఉండేది మున్సిపల్ పరిధిలో మున్సిపాలిటీ. ఇంతకుముందు మున్సిపాలిటీ స్కూల్స్ ఇవి, ఇది మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ పోయినాయి. ఇంతకుముందు కమిషనర్ కంట్రోల్ ఉండేది, ఇప్పుడు కమిషనర్ కంట్రోల్ పోయి గవర్నమెంట్ కంట్రోల్కి వచ్చారు. ప్రాపర్టీస్ మాత్రం వాళ్ళకే ఉన్నాయి. గతంలో కూడా ఈ స్కూల్కి వచ్చాను నేను. ఈ స్కూల్కి వచ్చినప్పుడు దాదాపు 25 సంవత్సరాల క్రితం అడిగా ఆడపిల్లలకు అందరు ఇక్కడ కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు మా ఉదయం నేను రావడం లేట్ అయింది. వచ్చినప్పుడు ఆడపిల్లలు అందరూ ఉన్నారు, అందరినీ అడిగా మీరేమన్నా తినిపిస్తుంది తిన్నారా అని. ఒక్కరు కూడా చెప్పారు నాకు టిఫిన్ తిని వచ్చినామని. ఇప్పుడు కూడా ముఖాలు చాటేస్తున్నారు. ఇప్పుడు కూడా ఎవరు తిని రాలే మీరు పలకరు. 3 గ్రాములు నాకు తెలియదు, లెక్కలు తెలియదు. 3 గ్రాములు అవి 3 గ్రాములు కానీ ఎక్కువ కానీ కూడా పర్వాలేదు. 1 గ్రాము ఎక్కువ తక్కువ ఆడపిల్లలు చాయిస్ కానీ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.